హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదే గోంగూర పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పుల్ల పుల్లగా మీరు ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేసి తింటారండి. అంత టేస్ట్ ఉంటుంది గోంగూర పచ్చడి. ఒకసారి ఏమేమి తీసుకోవాలో అన్నీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. మీరు మిక్సీలో కాకుండా రోట్లో దంచేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు వీలుంటే రోట్లో దంచుకోండి గోంగూర పచ్చడి. నేను 2 కట్టలు గోంగూర ఆకు తీసుకున్నానండి. ఎర్ర గోంగూర అయితే చాలా బాగుంటుందండి పచ్చడికి. మనం పప్పులోకి వాటికైతే తెల్ల గోంగూర బాగుంటుంది. పచ్చడికి మాత్రం ఎర్ర గోంగూర దొరికితే ఎర్ర గోంగూర తీసుకోండి. ఆకులు మాత్రం తుంచేసుకోవాలండి, కాడలు అనేది వేసుకోకండి. ఇలా ఆకులన్నిటిని తుంచేసుకుని వాటర్లో వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఆకులు తుంచుకొని బాగా వాష్ చేసుకుని మీకు ఎండ ఉన్నట్లయితే ఎండలో ఆరబెట్టేసుకొని ఆకులు మాత్రం తీసేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ కొద్దిగా వేసుకుని కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. వీటన్నిటిని రోస్ట్ చేసేసుకోండి 2 మినిట్స్. నేను కొద్దిగా ఉంది ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నానండి మినప్పప్పును, శనగపప్పు. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకోండి. నేను 2 కట్టలకి ఈ మాత్రం తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పప్పులన్నిటిని బాగా రోస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్లోకి నేను గోంగూర యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకుని ఆయిల్ ఫ్రై చేసేసుకుందాం. చూడండి, నేను బాగా వాష్ చేసి ఎండలో నేను 1 అవర్ ఆరబెట్టి తీసుకున్నానండి. అప్పుడైతే తేమ లేకుండా గోంగూర అనేది బాగా ఫ్రై అవుతుంది. వాటర్ ఉన్నట్లయితే తొందరగా జిగురు బయట వచ్చేసి ఫ్రై కాదండి తొందరగా. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఫ్రై కావడానికి. ఇలా బాగా ఆయిల్లో కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, తీసుకున్న గోంగూర సగానికన్నా తక్కువగా అయిపోతుంది. కొద్దిగా టైమే తీసుకుంటుందండి ఇది ఫ్రై కావడానికి. బాగా ఫ్రై చేసేసుకుని ఈ స్టేజ్లో కావాలంటే మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రై కావడానికి టైం తీసుకుంటుంది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, చాలా తక్కువ అయిపోయింది పేస్ట్ ఫ్రై అయ్యేలోపు. చూడండి, ఇలా నలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది అంత టేస్ట్ ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా చింతపండు తీసేసుకుని మిక్స్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం అప్పుడే వేయించుకున్న అన్నిటిని మిక్స్ చేసేసుకొని యాడ్ చేసుకున్నామండి. ఇలా కచ్చాపచ్చిగా దంచుకొని వెల్లుల్లిపాయలు కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఆరిన గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. మీకు తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అప్పుడే మనము గోంగూర ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మనం పోపు దినుసులు యాడ్ చేసేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు తీసేసుకోవాలండి. కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసుకుని మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు కావాలంటే యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఉల్లిపాయలని స్కిప్ చేసేసేయండి. మీరు అప్పుడప్పుడే తినేలాగుంటే ఒక 2-3 డేస్ అయితే ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నా బాగుంటుంది.
బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర పచ్చడి. రైస్లోకి వేసుకుని వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీ ఉంటుందండి. గోంగూర పచ్చడి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి నేను ఇప్పుడు రైస్లో వేసి కలిపి తిందాం రండి. నేను అప్పుడే ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా రైస్ వేసేసి గోంగూర పేస్ట్ కూడా వేసి మిక్స్ చేస్తున్నానండి. ఇలా వేసుకుని కలుపుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా కలిపి పెట్టామంటే ఎక్కువ కారం లేకుండా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.